Hi, sir. Hi. I'm Dheeraj from Filmy Focus. Hi, Dheeraj. Yeah, sir. సో అంటే మట్కా గురించి మాట్లాడుకుందాం ఆబ్వియస్గా. అంటే మీ హైనాన్న గురించి కూడా మాట్లాడాలి. సో ఈ రెండింటికంటే ముందు అసలు మీ జర్నీ చెప్పండి సార్. అసలు ఫ్రమ్ ద మెడికల్ ఫీల్డ్ ఇక్కడికి ఎలా అసలు ప్రొడ్యూసర్గా రావాలనే ఆలోచన ఎలా వచ్చింది, ఎప్పుడు వచ్చింది, ఎందుకు వచ్చింది? మై నేమ్ ఇస్ డాక్టర్ విజయేందర్. ఇక్కడనే అంటే హైదరాబాద్ వాస్తవ్యనే లిటిల్ ఫ్లవర్ స్కూల్కి వెళ్ళాను. సో మమ్మీకి చిన్నప్పటి నుంచి బిజినెస్ అంటే ఇష్టం ఉండేది కాదు. సో డాక్టర్ అవ్వాలని ఒక కోరిక, తను కంకణం కట్టుకున్నందుకు చదవాల్సి వచ్చింది. కష్టపడైనా ఇష్టపడేదో చదివి అయిపోయాక ఎంఎస్ ఆర్థోపెడిక్స్ అప్పుడు ఇష్టంతో చేశాను. చేశాక యూకేకి వెళ్ళొచ్చాక వర్క్ అండర్ గురువారెడ్డి గారు పనిచేసాక ఆయన నుంచి కొద్దిగా సినిమా దావణగిరి డేస్ నుంచి కూడా మాకు సినిమాలు అంటే బాగా ఇండిపెండెన్స్ ఉండేది. అదొకటే వ్యసనం మాకు. ప్రతి ఫ్రైడే సినిమాలు చూడాలి. అండ్ చిన్నప్పటి నుంచి నాకు పాటలు వినడము, అన్నగారు పాటలు వినడము, చిరంజీవి గారు అలా ఆ ప్రయాణంలో దావణగిరికి వచ్చే వరకు ఒక ఓపెన్ విండో దొరికింది ప్రతి సినిమా చూసేయడము. దానిపైన మాకు ఒక వ్యసనం లాగా అయిపోయింది. ప్రతి వీకెండ్ ప్రతి రిలీజు ఫస్ట్ డే ఫస్ట్ షో పడాల్సిందే. నేను నా ఫ్రెండ్ ఇంకొకతను శేఖర్ అని ఉన్నాడు. ఇద్దరం ఫ్రైడే వెళ్ళిపోవాల్సిందే సినిమాకి. సో ఫ్రైడే సాటర్డేస్ అంటే అప్పుడు తెలుగు అనుకోండి, తమిళ్ అనుకోండి, కన్నడ అనుకోండి, హిందీ అనుకోండి, ఏదో ఒకటి వచ్చేది ఆ 3 రోజులు. సో అలా మెడికల్ కాలేజ్ ఆర్థోపెడిక్స్ అంతా అక్కడ అయిపోయాక దీన్ని ఇంటి యూకే నుంచి వచ్చాక థ్యాంక్స్ టు గురువారెడ్డి గారు సినిమా ఇంకా బాగా అబ్బేసింది. సో ఐ గాట్ ఎన్ ఆపర్చునిటీ అండ్ ఐ జస్ట్ స్టార్టెడ్ ఎ బ్యానర్. సో అంటే మీరు ఈ ఇన్ఫ్లుయెన్స్, ఈ సినిమాల మీద ఇన్ఫ్లుయెన్స్ రావడానికి అంటే త్రూ ఎవరన్నా ఒక స్పెసిఫిక్ యాక్టరా, లేదంటే ఎనీ ఇన్సిడెంట్ లెడ్ టు యూ టు మూవీస్ అన్నట్లు? ఇన్సిడెంట్ అని నేను చెప్పను. డెఫినెట్లీ మూవీస్ అంటే మ్యూజిక్ అంటే పిచ్చి వీక్నెస్ అండి. ప్రాబబ్లీ నేను రోజుకి అట్లీస్ట్ ఒక గంట సేపు అన్న పాత పాటలు వింటాను. అది కిషోర్ కుమార్, అమితాబ్ బచ్చన్ అవ్వండి, లేకపోతే అన్నగారు వేటగాడు సాంగ్స్ యమదంగా అనుకోండి, అవన్నీ వింటూ తర్వాత చిరంజీవి వచ్చేవరకు ఖైదీ ఇవన్నీ వింటూ అవి రోజు అవే నడుస్తున్నాయి నాకు పాటలు. సో ఇన్ఫ్లుయెన్స్ అంటే అన్నగారు, చిరంజీవి అది ఉండిపోయింది. ఇప్పుడు మన హైనాన్నకి చిరంజీవి గారే క్లాప్ కొట్టారు. అలా అండి. అంటే ఈ యాక్సెస్ ఎలా సార్ మీకు? ఫైన్, మీరు అంటే గురువారెడ్డి గారి త్రూ కొంచెం సినిమా ఇండస్ట్రీ పరిచయాలు ఏమన్నా అయ్యాయా, లేదంటే లేదండి ఇండస్ట్రీ యాక్సెస్ ఎలాగా? మా ఇండస్ట్రీకి మేము దావణగిరి చదువుకునే రోజుల నుంచి మైత్రి నవీన్ అక్కడే మాకు జూనియర్గా ఉండేవాడు. సో అప్పటి నుంచి మాకు ఫ్రెండ్షిప్ ఏర్పడ్డది. సో నేను ఇక్కడికి వచ్చినప్పుడు మెడిసిన్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు నవీన్ యూకేజీ నుంచి వచ్చినప్పుడు కలిసేవాళ్ళం. సో ఇలా అడ్వాన్స్ ఇస్తున్నారు, ఇలా జరుగుతున్నాయి అనేది ఐ హావ్ టు సీ దెమ్ ఇన్ క్లోజ్ క్వార్టర్స్. తర్వాత ఇప్పుడున్న సోకోల్డ్ ఐదార్ ప్రొడక్షన్ వాళ్ళందరూ మా తెలిసిన ఫ్రెండ్సే, సేమ్ ఏజ్ గ్రూపే. సో వాళ్ళతోటి ఒక లాస్ట్ 7-8 years నుంచి ఉండి వాళ్ళు చేస్తున్నది అవన్నీ చూస్తూ పెరిగి దాంట్లో ఒకసారి అవకాశం వచ్చినప్పుడు మనకు కూడా బ్యానర్ పెడదామంటే పెట్టేసి ఫస్ట్ హైనాన్నతో స్టార్ట్ చేసాం జర్నీ. ఓకే. సో ఈ అంటే లాస్ట్ 7-8 years నుంచి యూ బిన్ అబ్జర్వింగ్ ఫిల్మ్ ఇండస్ట్రీ అని చెప్పాను. సో వైరా ఎంటర్టైన్మెంట్ స్టార్ట్ చేయడం కంటే ముందు, హైనాన్న కంటే ముందు ఏదైనా ఒక మూవీతో కానీ, లేదంటే ఏదైనా ఒక ప్రాజెక్ట్తో కానీ అసోసియేట్ అయి ఉన్నారా? అసోసియేట్ అంటే డైరెక్ట్గా లేను. స్వప్న నా ఫ్రెండ్, వైజయంతి మూవీస్. సో నేనప్పుడు మహానటి తీస్తున్నప్పుడు తను అన్న ఫైనాన్స్ చేస్తావా అని అడిగింది. ఓకే. సో సరే ఫైనాన్సే కదరా, నో ప్రాబ్లం. అది కాక సినిమా అంటే వీక్నెస్, మహానటి సావిత్రి గారు, సరే ఎస్ అన్నాను. అదొక్కటే అసోసియేషన్ తప్ప ఇంకా వేరే అసోసియేషన్స్, వేరే ఏ బ్యానర్స్ తోటి కానీ ఏ సినిమాలో ఇన్వెస్ట్మెంట్స్ కానీ లేవు. ఒక దాంట్లో కూడా ఎంత జస్ట్ మినిమల్ అండి, అంతే. సో స్టార్ట్ చేయడం బ్లాక్ బస్టర్తో స్టార్ట్ చేశారు. అది పాపం తను కష్టపడ్డదండి. నాగి జర్నీ కూడా అక్కడి నుంచి స్టార్ట్ అవడం అనేది నాకు అదృష్టం అనుకుంటాను అది. ఓకే. సో సార్ ఫైన్, మీకు సినిమా మీద ప్యాషన్ ఉంది, ప్యాషన్తోనే వచ్చారు. మీకు మైత్రి మూవీ మేకర్స్ నుంచి అంటే నవీన్ గారి త్రూ ఇండస్ట్రీ పరిచయాలు అవి ఏర్పడ్డాయి. లైక్ యూ గాట్ టు నో అబౌట్ ద బిజినెస్ అండ్ స్టాఫ్. బట్ ఒక సినిమా స్టార్ట్ చేయడం అనేది ఇట్స్ నాట్ ఏ సింపుల్ టాస్క్. యాక్టర్స్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ షుడ్ బి సెట్, కాంబినేషన్ సెట్ చేయడం, లేదంటే కథ సెట్ చేయడం, లేదంటే ప్రీ ప్రొడక్షన్, ఎవ్రీథింగ్. సో దీని మీద మీ అవగాహన ఎలా పెంచుకోగలిగారు మీరు? చెప్పండి. కథలు సినిమా చూసి వచ్చాక ఫ్రెండ్స్ ఉంటారు, ఇది ఇలా తీసుండే బాగుండే, ఇలా తీసుండే. అప్పుడు నేను వినేవాడిని. ఐ వాజ్ నెవర్ యాక్టివ్గా పార్టిసిపేట్ చేసేవాడిని కాను.
బట్ రాను రాను సినిమాలు చూసి నాకంటే ఒక అసెస్మెంట్గా ఏర్పడ్డది. సో ఆయన ఫస్ట్ కథ విన్నప్పుడు సార్ ఇట్స్ అ లవ్లీ హార్ట్ టచింగ్ మూవీ అని అనుకున్నాం. అనుకున్నట్టుగానే శౌర్య గారు స్క్రీన్ దాన్ని విజువల్ ఫీస్ట్ ఇచ్చాడు. సో కంటికి అలా ఫ్రేమ్ ఎలా పెట్టి టోనే కానీ ఎమోషన్ కోసంటే కానీ మ్యూజిక్కే కానీ దగ్గరుండి ఇంచ్ టు ఇంచు శౌర్య ఓన్లీ పర్యవేక్షణలో జరిగింది. అనుకున్నట్టుగా మాకు ప్రజల నుంచి కూడా రెస్పాన్స్ వచ్చి బ్లాక్ బస్టర్గా వచ్చాం. తర్వాత ఈ మట్కా కథ తిన్నప్పుడు కూడా నాకు ఎమోషనల్గా కనెక్ట్ అయ్యాను. కనెక్ట్ అయ్యాక సార్ ప్లస్ నాకు మట్కా గేమ్ దావణగిరి డేస్లో చూసాం దగ్గరగా. సో చూసినప్పటి నుంచి ఇంకా రెండు కలిసి వచ్చాయి. అప్పుడు మట్కా గేమ్ తెలుసు, కథలో మంచి కంటెంట్ ఉంది, సౌండ్ ఉంది, యాక్షన్ ఉంది, ఎమోషన్ ఉంది. సో సార్ చేద్దాం సార్ అనుకున్నప్పుడు ఈ కథకు వరుణ్ తేజ్ గారే సూట్ అవుతారని ఇద్దరం ఒకటేసారి అనుకున్నాం, కరుణకుమార్ గారు మేము. దానికి తను ప్రాణం పోసాడండి. అదే చెప్తున్నాను కదా, నేను నిన్నటి నుంచి చెప్తున్నాను, కరుణకుమార్ గారి క్యారెక్టర్ క్రియేట్ చేస్తే వరుణ్ తేజ్ గారు దానికి ప్రాణం పోసాడు. అవును, నిన్న ఈవెంట్లో కూడా చాలా కాన్ఫిడెంట్గా వరుణ్ తేజ్ ఫ్యాన్స్ అందరూ చరిత్రలో గుర్తుకుండిపోయే క్యారెక్టర్ చేశాడండి. ఎవరైతే మెగా అభిమానులు చూద్దాం అనుకున్నారో ఇట్లాంటి క్యారెక్టరు, అలాంటి రోలే తను దీంట్లో 4 డిఫరెంట్ షేడ్స్లో నిరూపించాడు. అదే సార్, అసెస్మెంట్ వచ్చేటప్పటికి అంటే ప్రీ అసెస్మెంట్ వేరు ఉంటుంది, పోస్ట్ అసెస్మెంట్ వేరు ఉంటుంది. ఎందుకంటే ప్రొడక్షన్ ముందు అనుకున్న బడ్జెట్స్ కానీ లేదంటే దాని లెక్కలు కానీ వేరు ఉంటాయి. వన్స్ కంప్లీట్ అయిన ఫస్ట్ కాపీ చేతికి వచ్చేటప్పటికి కొంచెం పెరగడం తగ్గడం ఏదో జరుగుతూ ఉంటుంది. సో అందులో మీ పాత్ర ఎంతవరకు ఉంటుంది, లైక్ మీ కంట్రోల్ ఎంతవరకు ఉంటుంది? అంటే నాకు ఇది రెండో సినిమానే. ఫస్ట్ సినిమా ఆయన అనుకున్నట్టు బడ్జెట్లోనే నాని గారు భుజాల మీద వేసుకొని శౌర్య గారు ఫస్ట్ టైం డైరెక్టర్ అయినా ఫుల్ ఇండిపెండెన్స్ ఇచ్చాడు శౌర్య గారికి. సో ఇద్దరు కలిపి మాకు అనుకున్నట్టుగానే ఇచ్చారు. అక్కడ కూడా ఏం బడ్జెట్స్ డిస్టర్బ్ అవ్వలేదు. నెక్స్ట్ కరుణకుమార్ గారు కూడా తను చెప్పిన దానికంటే ఇంకొక రూపాయి తక్కువకే అయిందని అని చెప్పొచ్చు. బట్ డెఫినెట్లీ తను వేసుకున్న దాంట్లో నాకు బడ్జెట్స్లో 1-2% కంటే ఎక్కువ వ్యత్యాసం లేదండి. అంటే చాలా రేర్గా ఏంటంటావు అన్నమాట. అంటే నేను అదే చెప్తున్నాను, నాకు జరిగింది వాస్తవంగా. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే ఎవ్రీథింగ్ బాయిల్స్ డౌన్ టు ఫైనాన్సెస్. ఎంత దాచిపెట్టినా ఇండస్ట్రీలో దాగదు. సో నేను ఇవాళ ఎంత మీకు చెప్పినా రేపొద్దుగాల మీరే చెప్తారు, అబ్బాయి నా అబద్ధాలు ఆడేది లేదు. దేవుడి దయ వల్ల ఈ ప్రాజెక్ట్ సేఫ్ ప్రాజెక్ట్ అయిపోతుంది. అంటే సేఫ్ అంతా సెకండరీ, బట్ ఒక సబ్జెక్ట్ మీరు అనుకున్న ముందు ప్రీ ప్లాన్డ్గా అనుకున్న బడ్జెట్ అంటే దానికి ఐ గివ్ ద టోటల్ క్రెడిట్స్ టు మై డైరెక్టర్స్. అంటే వాళ్ళు కంట్రోల్ చేయగలిగారు కదా, మాకు ఇచ్చిన బడ్జెట్లోనే చేశారు. సో ద టోటల్ క్రెడిట్ గోస్ టు బోత్ ద డైరెక్టర్స్. ఓకే సార్, మీరు ప్రొడ్యూసర్గా స్టార్ట్ చేశారు సరే కెరీర్, బట్ అంటే కొంచెం సేఫ్గా మాడుతున్నారు అనిపిస్తుంది. ఫస్ట్ సినిమా వచ్చి మోహన్ గారితో కొలాబరేట్ అయ్యారు, ఇప్పుడు వచ్చి రామ్ గారితో కొలాబరేట్ అయ్యారు. అంటే ముందు బ్యానర్ సిబిఎం గారు నేను అనుకునే పెట్టింది. సిబిఎం గారు తనకు వ్యాపారం అంటే యుఎస్లో ఉంది, ఫ్యామిలీ అంతా అక్కడ ఉంది. సో లాస్ట్ ఇయర్ మొత్తం సినిమా షూట్ ప్రొడక్షన్ తనే చేశాడు. 6-7 months ఇక్కడ ఉండేవారికి అక్కడ వ్యవస్థ కొద్దిగా తారుమారైంది తనకు వ్యాపారంలో. ప్లస్ ఫ్యామిలీ కనెక్ట్గా ఉంది, కొడుకు అక్కడే ఉన్నాడు. సో హీ కుడెంట్ టేక్ దట్ స్ట్రెస్. దెన్ ఈస్ బ్రదర్ నేను వెళ్ళిపోతాను, నా వల్ల కాదు అది. అంతకుముందు అక్కడ నవీన్ చూసేవాడు. సో హీ వాజ్ సిట్టింగ్ ఆన్ ద బ్యాక్ బెంచ్. సో ఇక్కడ వచ్చి తను చేద్దాం అనుకున్నాడు. పాపం ఒక సినిమాకే తను వద్దు భయ నేను వెళ్ళిపోతానని చెప్పి వెళ్ళిపోయాడు. బట్ స్టిల్ ఆల్సో డియర్ ఫ్రెండ్ ఈజ్ ఆల్వేస్ ఇన్ టచ్ విత్ అస్. ఖచ్చితంగా ఏదన్నా 1-2 సార్లు మొన్న కూడా ఫోన్ మాట్లాడినప్పుడు అరే ఇలా చేయకూడదు అని చెప్పి తను సజెషన్ కూడా ఇచ్చాడు. అండ్ ఇక్కడికి వచ్చాక ఏమైంది, రామ్ గారికి రజనీ గారికి కరుణకుమార్కి ముందు వాళ్ళకు ప్రొడక్షన్ చేశారు కళాపురం అని. అప్పటి నుంచి వాళ్ళకు బాగా అటాచ్మెంట్ ఉంది, ఫ్యామిలీ పరంగానూ అటాచ్మెంట్ ఉంది. సో కరుణకుమార్ గారు అడిగారు, సార్ నాకు ఎట్లా వారి డేట్స్ ఉన్నాయి, ఏమనుకోకపోతే జాయిన్ అవ్వచ్చు అన్నాడు. సార్ ఖచ్చితంగా జాయిన్ అవ్వచ్చు, మనకే ఉంటుంది, కలిపి జర్నీ ఎంజాయ్ చేద్దాం అనుకున్నాం కదా. సో నో ప్రాబ్లం. అండ్ లక్కీలీగా షీ వాజ్ ఆల్వేస్ దేర్ ఇన్ ద ప్రొడక్షన్ ఫర్ ఆల్మోస్ట్ షూట్ జరిగిన రోజులు తను ఉండే. నేను ఒక 4-5 రోజులు వెళ్ళాను అంతే షూట్కి. సో నాకే కలిసి వచ్చింది. అండ్ షీ వాజ్ ఆల్వేస్ దేర్, దగ్గర ఉండి జాగ్రత్తగా చూసుకుంటూ షీ రాన్ ద ప్రొడక్షన్. అందుకే అట్లా సేఫ్ గేమ్లో అయిపోయింది మీకు 2 మూవీస్కి. కలిసి వచ్చిందండి, దేవుడు నాకు అదృష్టం ఇచ్చాడు. ఓకే, అంటే సార్ ఇది
ఫైన్ సబ్జెక్ట్ సెట్ చేసుకుంటున్నారు, లైక్ గుడ్ కాంబినేషన్స్ మోర్ ఆఫ్ సబ్జెక్ట్స్ బాగా సెట్ అవుతున్నాయి. యాక్టర్స్ కూడా అంటే నాని గారు కానీ వరుణ్ తేజ్ గారు కానీ వీళ్ళందరితో ఫైన్. సో వీటిని రిలీజ్ తర్వాత మీకుండే టెన్షన్స్ ఎంతవరకు ప్రివేల్ చేయగలుగుతున్నారు? ఎందుకంటే ఒక సినిమాని ప్రమోట్ చేయడం కంటే ఆ సినిమాని రిలీజ్ చేసి ఆ నెంబర్ ఆఫ్ స్క్రీన్స్లో నిలబెట్టడం అనేది చాలా పెద్ద టాస్క్ అయిపోయింది ప్రజెంట్ డేస్లో. సో దాన్ని మీరు ఎలా హ్యాండిల్ చేయగలుగుతున్నారు? అంటే నేను ఐ డోంట్ నో బట్ అదర్స్ అండి, నాకు హైనానా వాజ్ ఏ కేక్ వాక్ ప్రాజెక్ట్. ఇప్పుడు మట్కా కూడా అండి కేక్ వాక్ అని చెప్తుంటే మనది ఒకటే సినిమా వస్తుంది ఆ రోజు, 4 రోజులు సెలవులు కలిసి వచ్చాయి నాకు. సో ఐ డోంట్ సీ ఎనీ మనకు హిండ్రెన్స్ అనాలా లేకుంటే ఒక పెద్ద ఆలోచించాల్సిన విషయం అయితే నాకు ఇప్పుడు ప్రాబ్లీ మరి నెక్స్ట్ ఇయర్ వచ్చే మూవీస్కి ఎలా ఉంటుందో. ఇప్పుడు మీరు అడుగుతుండే క్వశ్చన్ నాకైతే అక్కడ అలా ఎక్కడ అనిపించలేదు. అంటే అది ఒకటే తెలుగు సినిమా ఉంది కదండి. ఇప్పుడు లాస్ట్ వీక్ వచ్చిన 3 బాగా చేసాయి బ్రహ్మాండ. కానీ ఇండస్ట్రీ బాగుంటేనే అందరు బాగుంటారు. సో వి స్ట్రాంగ్లీ బిలీవ్ మూవీస్ చేసి డెఫినెట్లీ సబ్జెక్టులు కొన్ని ఎక్కుతాయి కొన్ని ఎక్కవు, అది పక్కన పెడితే లాస్ట్ వీక్ వచ్చిన 3 సినిమాలు బాగా చేసాయి. సో ఇప్పుడు ఈ 14 ఇప్పుడు వచ్చే 14th మనకు సింగిల్ మూవీని తెలుగు ఉంది కాబట్టి సో అది అదృష్టమే అనుకోవచ్చు. దానికి తోడు నవంబర్ 14th రోజు చిల్డ్రన్స్ డే, హాలిడే అని చెప్పను బట్ పిల్లలకైతే హాలిడే. తర్వాత నెక్స్ట్ డే నేషనల్ హాలిడే. సో ఇంకా వీకెండ్ 2 days, సో 4 days బాగా కలిసి వచ్చింది. సో నాకు థియేటర్స్ పరంగాను బికాజ్ ఏషియన్ వారు డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు దీన్ని, సో వాళ్ళు చూసుకుంటున్నారు. ఇప్పుడు మీరు అడిగితే కానీ నేను ఆలోచిస్తూ ఇలా ఉంటుంది ఒక ప్రాబ్లం అని. ఎందుకంటే హైరాణ విషయంలో కూడా మీరు చాలా లక్కీ. రీజన్ ఏంటి అంటే లైక్ ఓకే ఫిల్మ్ రిలీజ్ అయింది, గాట్ గుడ్ రివ్యూస్. అంటే అప్పుడు మేము భయపడ్డది, సారీ టు ఇంటరప్ట్, ఫస్ట్కి యానిమల్ రిలీజ్ అయింది. అదేమో ఇండియాస్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్, వైలెన్స్ తోటి కూడుకుంది. ఇదేమో సాఫ్ట్గా వచ్చింది. బట్ లక్కీలీ మాకు థియేటర్స్ అన్ని ప్రామినెంట్ థియేటర్స్ దొరికాయి అండ్ వీ కుడ్ మేక్ అవర్ ప్రజెన్స్ అండ్ మార్క్. సో 2 ధీటుగానే వెళ్ళాయి. కమింగ్ టు నెట్ఫ్లిక్స్ ఆల్సో, నెట్ఫ్లిక్స్లో తెలుగులో ఇది రిలీజ్ అయినప్పుడు, హిందీలో హాయ్ పాప అయినప్పుడు కూడా ఒక 10 weeks వరకు మనం టాప్ 10లో ట్రెండింగ్ ఉండే, అట్లీస్ట్ ఒక 5 weeks టాప్ 3లో ఉండే. హిందీలో బాగా ఎక్కేసిందండి. నేను బాంబే వెళ్తే హాయ్ పాప ప్రొడ్యూసర్ అంటే ద వార్మ్త్ రెస్పెక్టే వేరేగా ఉండే. సో గ్లాడ్. అదే అంటే హైనానా రిలీజ్ అయినప్పుడు కూడా లైక్ దో ద రిసెప్షన్ వాస్ గుడ్. అంటే మీరు అనుకున్న స్థాయిలో నిలబెట్టగలుగుతుందా లేదా అనేది చిన్నపాటి డౌట్స్ ఉండే. బట్ ఆ సినిమాకి దొరికిన లాంగ్ రన్ ఈ మధ్యకాలంలో ఏ సినిమాకి దొరకలేదండి. ఇప్పటికీ కూడా పాటలు నాకు రోజు మీమ్స్లో ట్రోల్ అవుతున్నాయి కదా. ఇట్స్ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్స్, సో ఎమోషనల్, క్యాచీ, హార్ట్ టచింగ్. రోజా వస్తుంటే నాకు వచ్చే ఇన్స్టాలని మా డైరెక్టర్ గారు పంపిస్తుంటాను. ఆయన చూసి సార్ ఎన్ని రోజులు పంపిస్తారు సార్ ఇలా అన్నట్టు. అంటే హీ రియలీ ఎంజాయ్స్ దట్, దర్ ఇస్ నో డౌట్. అంటే వీ షేర్ దట్ హ్యాపీనెస్ టుగెదర్. ఓకే సార్. అంటే ఇప్పుడు వరుణ్ తేజ్ చాలా కష్టపడ్డారు మూవీకి. ఆయన కూడా చెప్తున్నారు ఈ 4 డిఫరెంట్ ఫిజికల్ అపియరెన్సెస్ కోసం అని చెప్పేసి చాలా కష్టపడి చేశాను అని చెప్పేసి. సో ప్రొడ్యూసర్గా మీరు ఫైన్ ఒక 4-5 days మీరు షూటింగ్కి వచ్చి అన్నారు. తర్వాత ఎవ్రీథింగ్ ఈస్ బీయింగ్ టేకింగ్ కేర్ బై ద డైరెక్టర్ అండ్ ఫ్యామిలీ కదా. సో మీ ఇన్వాల్వ్మెంట్ ప్రాజెక్ట్ అంటే ఫస్ట్ కాపీ కంటే ముందు వచ్చిన తర్వాత, ఫస్ట్ కాపీ చూసుకున్న తర్వాత మీ ఇన్వాల్వ్మెంట్ ఎంత ఉంటుంది? అండ్ ద సేమ్ టైం ఫస్ట్ కాపీ కంటే ముందు మీరు ఏమైనా చేంజెస్ చెప్తారా? లైక్ మీరు అనుకున్న ప్రీ ప్రొడక్షన్ స్టేజ్కి ఫస్ట్ కాపీకి మధ్యలో చిన్న ఉంటుంది తేడా. సో దాన్ని మీరు ఎలా కవర్ చేస్తారు? అంటే టు బీ ఫ్రాంక్ అండి, అలా చేంజెస్ ప్రొడ్యూసర్ చెప్తాడని నాకు ఇప్పుడే నేర్చుకుంటున్నాను. ఎందుకంటే డైరెక్టర్, హీరో గారు, డిఓపి గారు డిసైడ్ చేస్తారు. కలర్ గ్రేడింగే కానీ, కోడే కానీ, మిక్సింగ్ కానీ. బట్ నాకు తెలిసి నాకు ఎక్కడ చేంజ్ అనిపించలేదు. ఇక్కడ కూడా నేను మొన్నే సినిమా చూశాను, అనుకున్నట్టుగా ఉంది. ఎక్కడ కూడా ల్యాగ్ కానీ ఇంకని లేదు. సో ఇట్స్ రియలీ కమ్ అవుట్ రియలీ వెల్, మోర్ దెన్ మై ఎక్స్పెక్టేషన్స్. ఐ కెన్ ప్రౌడ్లీ సే దట్. కరుణకుమార్ గారు అనుకున్న దానికంటే నాకు కథ చెప్పినప్పటికీ సినిమా రియాలిటీ చూసేటప్పటికీ it's way beyond my expectations. Yes, presented the movie. సో గ్రేట్ సార్. ఎందుకంటే వైరా అనే బ్రాండ్ని నాని నిలబెట్టిన విధానం లైక్ నో వన్ ఎక్స్పెక్ట్స్ దట్. ఎందుకంటే ఒక ఫస్ట్ టైం బ్రాండ్ లాంచింగ్ ఇన్ టు ద ఇండస్ట్రీ, ఒక సినిమాని ఒక హీరో ఓన్ చేసుకొని దాన్ని ప్రమోట్ చేసి, అంటే సినిమా రిలీజ్ అయిన 1 week తర్వాత అసలు మోస్ట్లీ
పట్టించుకోరు. అంటే డన్, ఇట్స్ ఇఫ్ ఇట్ ఈస్ రిలీజ్డ్ ఐఎమ్ డిటాచింగ్ మై సెల్ఫ్ అని చెప్పేసి చాలా మంది ప్రౌడ్గా చెప్పుకుంటారు. బట్ నాని మీ బ్యానర్ని టిల్ 50 days దాకా మోసుంటారు ఆయన దాన్ని. ఖచ్చితంగా మోసానండి. సినిమా పోస్ట్ ప్రొడక్షన్ మార్కెటింగ్ అంతా తను భుజాల మీద తీసుకొని లాగాడండి. హ్యావింగ్ సెడ్ దట్ ఇప్పుడు నిన్న మేము ప్రీ రిలీజ్ ఫంక్షన్ అయింది 10th, 11th నిన్న ప్రొద్దున హీరో గారు విజయనగరం వెళ్ళొచ్చారు. అక్కడ కటౌట్ లాంచ్ చేసి వచ్చారు. నేను నిన్న సాయంత్రం వెళ్ళాను వైజాగ్కి. ఇవాళ మార్నింగ్ తను నిద్రలేసి హీ వెంట్ టు రాజమండ్రి, పిఠాపురం, వస్తూ అక్కడ ఏలూరు లాగి నాతికి విజయవాడ. సో ఇదంతా బై రోడ్ వస్తున్నాడు. రేపు గుంటూరు, నెల్లూరు వెళ్ళి తిరుపతిగా. సో ఐ జాయిన్ ఇన్ తిరుపతి. సో ఇన్ దట్ వే నాకు దొరికిన 2 డైరెక్టర్లు, నాకు దొరికిన 2 హీరోలు నా అదృష్టం అనుకుంటాను. సో టచ్ వుడ్, ఇట్స్ లైక్ ఎ ఫ్యామిలీ వీఆర్ రన్నింగ్ దిస్ మూవీ అండి. సో ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు ఆల్ మై డైరెక్టర్స్ అండ్ ఆల్ మై హీరోస్. నేను షూట్కి వెళ్ళలేదు కాకినాడలో. తర్వాత నాకు నెక్స్ట్ డే అయిపోయాక హీరో గారు చెప్పలేదు, రజనీ గారు చెప్పారు, డైరెక్టర్ గారు చెప్పారు. మధ్యరాత్రి వరకు షూట్ షెడ్యూల్ 2 అయినా అక్కడ ఉండి నెక్స్ట్ డే మార్నింగ్ 6 కల్లా మళ్ళీ హీరో గారు సెట్కి వచ్చేసారు. సో దట్స్ క్వైట్ టచీ అండి. అంటే తను కూడా ఆ క్యారెక్టర్లోకి ఎక్కేసాక ఐ థింక్ ఈజ్ రియలీ ఇన్వాల్వ్ డీప్లీ ఇన్ టు దట్. సో ఫస్ట్ టైం యూ సీ పర్సనలైజ్డ్ పర్సనాలిటీలో ఈయన దాని ఏమంటారు జీవం పోసి ఆ క్యారెక్టర్కి 100% మోర్ దెన్ యాక్టింగ్ హీస్ బిహేవింగ్ ఇన్ ఇట్. ద వే ఈజ్ యాక్టెడ్ అండి. మీన్ యూ సీ 4 different పర్సనాలిటీస్, లుక్స్ వైజ్ కానీ డైలాగ్ డెలివరీలో కానీ చాలా వ్యత్యాసం ఉంది. సో హిస్ పర్ఫార్మెన్స్ ఇస్ గ్రేట్ అండి, అప్రిషియేట్ చేయాలి. అంటే ఫ్యామిలీ డిఎన్ఏలో వచ్చింది, తను దాన్ని ఇంప్రొవైజ్ చేసుకొని రొక్కొట్టాడండి. సార్ ఇన్ని విషయాల్లో మీకు అదృష్టం ఉంది, లైక్ ప్రాజెక్ట్ సెట్టింగ్, హీరోస్, డైరెక్టర్స్, ఓటీటీ రిలీజ్ విషయంలో కూడా అంతే అదృష్టం అంటాను. అక్కడ నెట్ఫ్లిక్స్ వచ్చింది, ఇక్కడ అమెజాన్ వచ్చింది. ఫైన్, అంటే వాళ్ళ మేజర్ ప్లేయర్స్ వస్తున్నారు, బట్ వాళ్ళ త్రూ రిలీజ్ అవ్వడం అంటే మీన్స్ ఈ ఓటీటీ ప్రెషర్ అనేది మీకు ఏమైనా ఉందా, లేదంటే అదే చెప్తున్నాను. ఆయన స్టార్ట్ అయిన 1 monthకే మాకు నెట్ఫ్లిక్స్ వచ్చేసింది. ఇక్కడ కొద్దిగా ఇండస్ట్రీస్లో అమ్ముకుంటాయి. నాకు అదృష్టం కొద్దీ బికాజ్ ఓటీటీ అన్ని రీకరెక్షన్ అవుతుందండి మేము మట్కా స్టార్ట్ చేసినప్పటికీ. సో ఒక 2 months గ్యాప్ దొరికింది. నా అదృష్టం ఏంటంటే అప్పుడు హీరో గారు ఆపరేషన్ వాళ్ళంటే మిలిటరీ లుక్లో ఉండే, మొత్తం హెయిర్ చిన్నగా అయిపోయింది. ఈ హెయిర్ రావడానికి took 3 months. నాకు కలిసి వచ్చింది, అది కాలం కలిసి వచ్చింది. అంతలో ఓటీటీ డీల్ అయిపోయింది నాకు. సో అందుకనే సేఫ్గా అయిపోయాను. అంటే డీల్ ఈస్ ఫైన్ సార్, కాకపోతే ఈ ఓటీటీస్ రిలీజ్ డేట్స్ విషయంలో కొంచెం ప్రెషరైజ్ చేస్తున్నాయి ప్రొడ్యూసర్స్ని అని. ప్రెషరైజ్ అని కాదు, నేను ఇది ఆలోచించంటే సంక్రాంతికు అని అనుకున్నాం, డిసెంబర్కు అనుకున్నాము. కాకపోతే డిసెంబర్లో పుష్ప వస్తుంది, ధైర్యం చేయలేము. జనవరిలో అది వస్తుంది. సో ఈ స్లాట్ దొరికింది మాకు. ఒక 20 days ముందుకు కొద్దిగా వార్ ఫుటింగ్లో పనిచేయాల్సి వచ్చింది, అదొక్కటి చెప్పగలుగుతాను. సో అదృష్టం కొద్దీ వాళ్ళు నవంబర్ స్లాట్ మాకు ఇచ్చారు. ఇచ్చగానే టైం కుదిరిపోయింది. నాకు అప్పటికి 4 months ఉండే ఈ మూవీ చేయడానికి. సో కుదిరిపోయింది నాకు. అక్కడే అంటున్నా, అక్కడ కూడా అదృష్టం మళ్ళీ నాకు సహకరించింది. ఎందుకంటే ఈ 26-28 days విండో అనేది కొన్ని సినిమాలకి చాలా ప్రెషర్ కూడా ఇస్తుంది. లైక్ అన్ని 28 daysలో ఓటీటీలో వచ్చేస్తుంది అనేటప్పటికీ వై షుడ్ ఫ్యామిలీస్ గో టు ద థియేటర్స్ అనే ఒక క్వశ్చన్ రైజ్ అవుతుంది. అంటే డెఫినెట్లీ నేను ఇంతకుముందు ఇంటర్వ్యూస్లలో కూడా చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. మనకు కోవిడ్ రాకముందుకు అందరం థియేటర్స్కి వెళ్ళి యూస్ టు ఎంజాయ్ అండ్ చెరిష్ దోస్ మెమరీస్. బట్ కోవిడ్లో మనకేమైపోయింది, ఓటీటీ అలవాటు అయిపోయింది, వెబ్ సిరీస్లో అలవాటు అయిపోయినాయి. బట్ ద ఫన్ కాంపనెంట్ ఆఫ్ గోయింగ్ టు ద థియేటర్ విత్ ద ఫ్యామిలీ, వాచింగ్ విత్ ద నియర్ అండ్ డియర్, దట్ పాప్కార్న్ ఎఫెక్ట్, దట్ కూల్ డ్రింక్ ఎఫెక్ట్, దట్ చిప్స్ ఎఫెక్ట్, అండ్ మోర్ దెన్ ఆల్ దీస్ అండి, ఒక ప్యాకేజ్లో చెప్పాలంటే ఆ మ్యూజిక్స్ అట్మాస్ కానీ, 4D కానీ, ఆ ఎక్స్పీరియన్స్ నీకు ఇంట్లో రాదు. సో డెఫినెట్లీ ఇలాంటి మూవీస్ డెఫినెట్లీ థియేటర్కి వెళ్ళి చూస్తేనే యూ ఎంజాయ్ దట్ ఎక్స్పీరియన్స్. సో డెఫినెట్లీ ఐ థింక్ గివెన్ ఏ ఛాన్స్ నేను 99% నేను మా ఆవిడ థియేటర్కి వెళ్ళి చూస్తున్నాను. ఎందుకని మొన్న దేవరా మిడ్నైట్ షోకి వెళ్ళిపోయాం. నేమ్ ఎనీ మూవీ ఫస్ట్ షోకి వెళ్ళిపోతాం. ఓకే, అట్లా అని చెప్పి ఓటీటీలో వస్తామని అయితే నేనైతే చూడట్లేదు. దేవుడి వల్ల అంటే వీక్నెస్, దట్స్ వీకెండ్ వి లుక్ ఫార్వర్డ్ టు హ్యావ్ దట్ ఆన్ ఫ్రైడే రోజు అనేది
ఫ్రెండ్స్ మేము ఒక 6-7 కపుల్స్ ఉన్నాము. సో వీ జస్ట్ గో అండ్ వాచ్ అండ్ ఎంజాయ్ దట్ ఇన్ ద మూవీస్. అంటే మీరు వర్క్ ఫైన్ సార్, అంటే ఒక థియేటర్ బిజినెస్కి 28 days విండో అనేది కొంచెం ప్రాబ్లమేటిక్ అయింది కదా. ప్రాబ్లమాటిక్ అంటే ఇప్పుడు పూర్వకాలం అండి థియేటర్స్ తక్కువ ఉండేవి. సో ప్రజలకు వెళ్ళి చూడడానికి 50 days 100 days పట్టేది. అప్పుడు ఫైనాన్షియల్ ఎబిలిటీ కూడా కొద్దిగా ఇంత స్తోమత లేకుండా. ఇప్పుడు నెంబర్ ఆఫ్ థియేటర్స్ అంటే ఐ థింక్ హ్యావ్ గాన్ లీప్స్ అండ్ బౌండ్స్ అండ్ అఫోర్డబిలిటీ ఈజ్ ఆల్సో లీప్స్. డెఫినెట్లీ ప్రజలు థియేటర్కి వెళ్ళి చూసే ఆ బ్యాచ్ ఇంకా అలానే ఉన్నారు. కాకపోతే మీరు అన్నట్టు మ్యాథమెటిక్స్లో 28 days అట్లని చెప్పుడు నాకు తెలిసి లాస్ట్ 50 days వచ్చిన సినిమా 100 days వచ్చింది ఎక్కడ లేదు. నేను చూసింది చిన్నప్పుడు ప్రేమాభిషేకం అనుకుంటా, తర్వాత కృష్ణ గారి మూవీస్, అన్నగారివి. ఇప్పుడు మీరు చెప్పండి, నేను మిమ్మల్ని అడిగే క్వశ్చన్, లాస్ట్ 100 days ఏది ఉందండి? లేదు. లేదు. అది అట్లీస్ట్ లాస్ట్ 4-5 yearsలో ఏది లేదు. సో డెఫినెట్లీ ప్రజలు ఓటీటీలో చూసేస్తున్నారు. సో రాని వాళ్ళకి ఇంట్లో చూస్తారా అనేది కూడా ఒక, బట్ మీరు అడిగాక ఆలోచించాల్సి వస్తుంది. ఫైన్ సార్. అంటే నిన్న ఈవెంట్ అంతా చాలా హ్యాపీగా అయింది, లైక్ గ్రాండ్గా లావణ్య రావడం కానీ ప్రెజెన్స్ మేడ్ డిఫరెన్స్ రెగ్యులర్ ఈవెంట్స్ కంటే కూడా కొంచెం అవునండి ఆల్ ఫైన్. బట్ వరుణ్ మాట్లాడిన ఒక మాటను మాత్రం కొంచెం సోషల్ మీడియాలో వక్రీకరించడం జరిగింది. ఇట్ ఈస్ అగైన్స్ట్ అల్లు అర్జున్ అని, లేదంటే ఇంకొక హీరోని అట్లాగా కొంచెం సోషల్ మీడియా. అది వక్రీకరణ. పాపం తను ఏమన్నాడు, నాకు మా అన్నయ్య నాకు సపోర్ట్గా ఉన్నాడు, మా పెద్దనాన్న ఉన్నారు అన్నాడు, బాబాయ్ ఉన్నాడు, కానీ పాపం ఆయన ఎమోషన్గా చెప్పాడు. కానీ దాంట్లో వక్రీకరణ సోషల్ మీడియాలో దాని ఇంటర్ప్రిటేషన్ వేరేగా వచ్చింది. నాకు ఇంతకుముందే సాయంత్రం చెప్పారు, అవునా అని అనుకున్నాను నేను. అంటే ఆ సినిమా అంటే సినిమాకు బజ్ తీసుకొచ్చింది అంటే లైక్ కొంచెం, కాకపోతే అన్నెసెసరీ అటెన్షన్ కదా అనిపించింది అదే టైంలో ఇలాంటివి. ఏమో ఐ డోంట్ సీ దట్ యాజ్ ఎ రీజన్. అంటే మీరు ఇప్పుడు చెప్తుంటే ఒకసారి చూడాలి డైలాగ్, అంటే వెనకాల ఉన్నా కదా, నథింగ్ రాంగ్ ఫ్రమ్ హిస్ సైడ్. బట్ దాని మిస్ఇన్ఫర్మేషన్. కానీ ఫ్యాన్స్ కదండి, అక్కడది ఇక్కడ వాళ్ళే ఫ్యామిలీస్లలో అంటే వాళ్ళకి ఇద్దరు ఇష్టమే. ఇట్స్ ఓన్లీ థింగ్ ఇస్ ఎవరు ఎక్కువ అనేది వాళ్ళ, అది ఐ థింక్ ఇట్స్ ఎ గుడ్ గేమ్ ఏమో అనుకుంటాను. అంటే టిల్ ఇట్స్ హెల్తీ ఇట్స్ ఫైన్. కొంచెం ఎప్పుడైతే బార్డర్ క్రాస్ అవుతుందో కొంచెం ఐ డోంట్ థింక్ సో. ఫ్యామిలీ పరంగా వాళ్ళందరూ ఒకటే, ఖచ్చితంగా ఒకటే. ఫ్యాన్స్ పరంగానే మనమే ఇటు మాట్లాడతాం కానీ, బట్ డెఫినెట్లీ ఇట్స్ హెల్తీ అండి. వరుణ్ కూడా ఇన్ హిస్ ప్రీవియస్ ఇంటర్వ్యూస్ హి వాస్ మెన్షనింగ్ స్టార్ అంటే ఇమీడియట్ గా ఫస్ట్ టైం హిస్ టుక్ వాజ్ అల్లు అర్జున్. సో అలాంటి ఆయన ఆబ్వియస్ గా అగైన్స్ట్ గా మాట్లాడే ప్రసక్తే లేదు. అంటే ఈ బజ్ అనేది సినిమాలకు కొంచెం అంటే పాజిటివ్ బస్ తీసుకొస్తే అంటే కొంచెం నెగిటివ్ ఇంపాక్ట్ కూడా తీసుకొచ్చే అవకాశాలు ఉంటాయి. సో దీన్ని మీరు ఏమన్నా జాగ్రత్త పడుతున్నారా? లేదు అంటే ఇద్దరు ఫ్రెండ్సే. సో ఐ డోంట్ సీ ఎనీ దట్ దిస్ థింగ్ విల్ బి అన్ ఇష్యూ అనేది ఖచ్చితంగా నేను నమ్ముతాను. సో దాని గురించి ఐ డోంట్ సీ ఇట్ యాజ్ ఎ ప్రాబ్లమ్ అని నేను అనుకోను. థ్యాంక్స్ ఫర్ యువర్ టైమ్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ మై. థ్యాంక్ యూ.